ఒక 3 రోజులు 4 రోజుల నుంచి మన యొక్క ఇంటరాక్షన్ నడుస్తున్నది. ఈరోజు ఒకవేళ మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మనకి ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ నడిచింది. దాని తర్వాత సెకండ్ రోజు మనకి కావాల్సినటువంటి మన పబ్లిక్ స్పీకర్ కావాల్సినటువంటి అతి ముఖ్యమైన సార్ మ్యూట్ చేసుకోండి సార్. సారీ. పబ్లిక్ స్పీకర్స్ కావాల్సినటువంటి అతి ప్రధానమైనటువంటి లక్షణము ఒక నిమిషం సార్. సార్ రికార్డింగ్ పెట్టారా సార్? ఏవి సార్? సార్ నేను పెట్టా. ఓకే రైట్. సో మనకి పబ్లిక్ స్పీకింగ్ కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏదైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనము ఏబిసిడి టెక్నిక్ లో మనం డిస్కషన్ చేసుకుంటూ వచ్చాం. సో ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత నెక్స్ట్ ఒక పబ్లిక్ స్పీకర్ కావాల్సినటువంటి లేకుంటే మన సమాజంలో అందరితో మంచిగా ఉండటానికి, కలుపుకోలుగా ఉండటానికి మన యొక్క శరీర తత్వం ఏ విధంగా ఉండాలి, బాడీ యొక్క లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి అనేది సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నాం సార్ అందరూ. నెక్స్ట్ దాని తర్వాత కంటెంట్ ప్రిపరేషన్ అతి ప్రధానమైనటువంటిది, అతి బలమైనటువంటిది. మనకి మన పబ్లిక్ స్పీకింగ్ లో కంటెంట్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ కంటెంట్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఏమేమి ఉపయోగించాలి, ఏమేమి ఉపయోగించకూడదు అనే ప్రతి ఒక్క విషయాన్ని మనం కూలంకుషంగా మనము నేర్చుకున్నాము కంటెంట్ ప్రిపరేషన్ లో. నెక్స్ట్ నిన్న శ్రీశైలం సార్తోని ప్రతి ఒక్క మనిషికి తన ఎదుగుదల ఏ విధంగా ఎదుగుదల కావాలి అంటే, ఒక గొప్ప అయినటువంటి ఎదుగుదల కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అతి ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సార్. ఆ యొక్క పాత్రని ఏ విధంగా మనము బిల్డప్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా శ్రీశైలం సార్ మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు క్లాస్ లో మనము నేర్చుకోవాల్సింది ఫస్ట్ ప్రజెంటేషన్. మెయిన్ మనము ఎన్ని నేర్చుకున్నా గానీ మన ఫస్ట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలి, మనం వెళ్ళేటటువంటి ఫస్ట్ రోజు వెళ్ళేటటువంటి ప్రజెంటేషన్ ఎక్కడికి వెళ్ళినా గానీ దాంట్లో ఎటువంటి వాటిని సమకూర్చాలి, ఎటువంటి వాటిని సమకూర్చకూడదు, ఎటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు, ఎటువంటి విలువల్ని మనం మెయింటైన్ చేయాలి. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా మనకు కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువలను మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా మనం గౌరవించుకుంటా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. నెక్స్ట్ మనం స్పీకింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి ఆడియన్స్ ఏదో ఒక దాన్ని మనల్ని ఆశించి వస్తారు. ఆశించిన దానికి మనము వాళ్ళకి డెలివరీ చేస్తున్నామా లేదనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మన యొక్క ఫస్ట్ ప్రెజెంటేషన్ లో ఇవన్నీ ఏ విధంగా నిక్షిప్తం చేసుకొని ఉండాలనేటువంటి విషయాన్ని మన దగ్గరికి ఈరోజు లాస్ట్ బ్యాచ్ లో కంప్లీట్ చేసుకున్నటువంటి గొట్టె సునీత మేడం గారు వస్తున్నారు. సో వెల్కమ్ టు గొట్టె సునీత మేడం. సెషన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మై ఫస్ట్ సెషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ స్పీకర్. ఇవాళ మనం వచ్చేసి హౌ టు ప్రిపేర్ అవర్ ఫస్ట్ స్పీచ్ అన్నది నేర్చుకుందామండి. అసలు ఫస్ట్ హూ ఈజ్ స్పీకర్? స్పీకర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ స్పీక్స్. ఏ పర్సన్ అయితే మాట్లాడతారో ఆ పర్సన్ని మనం స్పీకర్ అంటాం. మనం మాట్లాడాలి అంటే మనకి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ స్పీకర్ అండ్ ఏ హియరర్. వినడానికి, మనం మాట్లాడడానికి భాష చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ లాంగ్వేజ్. అసలు ఆడియన్స్కి స్పీకర్స్ ఎందుకు అవసరం అండి? వై దే నీడ్ ఎ స్పీకర్స్? బికాస్ టు బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్, టు చేంజ్ దేర్ బిహేవియర్, టు చేంజ్ ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు దెమ్. వాళ్ళకు ఉన్న పరిసరాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలి, దానికి కాన్ఫిడెన్స్ కావాలి. అండ్ టు చేంజ్ దేర్ కన్ఫ్లిక్ట్, అంటే వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అన్నది వాళ్ళకు చాలా అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా భయం. ఆ భయంతోని కొందరు అసలు మాట్లాడరు. సో అవన్నీ ఓవర్కమ్ కావడానికి వాళ్ళకు ఒక స్పీకర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ హౌ టు ప్రిపేర్ అవర్ స్పీచ్ అని అంటేనండి, ఫస్ట్ మనకి సార్ అన్నట్టు కంటెంట్ చాలా ఇంపార్టెంట్. మనం కంటెంట్ తెలియకుండా వెళ్ళేసి మాట్లాడతాం అంటే కుదరదు. ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడాలి అన్నది ప్రిపేర్ అవ్వకుండా బ్లాంక్‌గా వెళ్ళి చెప్తామంటే ఇట్ డజంట్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లలకు చెప్తున్నామా, పెద్దలకు చెప్తున్నామా, అసలు మనకిచ్చిన కంటెంట్ ఏంటి, మనం ఏ విధంగా చేసుకోవాలి అన్నది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. అండ్ మనకి ఎంత టైం ఇచ్చారు, టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అవర్ స్పీచ్.
ఇప్పుడు వాళ్ళు మనకు ఒక 40 మినిట్స్ ఇచ్చారనుకోండి. మనం ఆ 40 మినిట్స్‌లో మనం మన కంటెంట్‌ని ఎంత బాగా చెప్పగలం, హౌ వి కెన్ గో విత్ అవర్ కంటెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మనము టైమ్ మేనేజ్‌మెంట్‌లోను ఎప్పుడు గాని మనం ఫార్ములా ఏ, ఫార్ములా బితో రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళాక ఏదైనా ఇష్యూస్ వచ్చేసి వాళ్ళు లేదండి టైం చాలా తక్కువగా ఉంది. సో, మీరు ఒక హాఫ్ ఎన్ అవరే మాట్లాడాలి అన్నారనుకోండి. మనం ఆ హాఫ్ ఎన్ అవర్‌కి అంటే ఎంత కంటెంట్ మనము ఏదైతే ఇంపార్టెంట్ కంటెంట్ అనుకుంటామో, దాన్ని ఎలా డెలివరీ చేయగలగాలి అన్నది మనం ముందుగా ప్రిపేర్డ్‌గా ఉండాలి. దెన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసండి మనకు ప్లేస్. మనము ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా మనము స్పీచ్ ఇవ్వాలి అనుకున్న ప్లేస్‌కి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా వెళ్తే వి విల్ గెట్ హాబిచ్యుయేటెడ్ టు దట్ ఎన్వైర్న్‌మెంట్. అంటే మనకి కొత్తగా అనదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎగ్జామినేషన్ హాల్‌కెళ్తున్నాం అనుకోండి. మనం ఒక 15 మినిట్స్ ముందు వెళ్ళిన దానికి, ఓ 5 మినిట్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతది అని రషింగ్‌గా వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక 15 మినిట్స్ ముందెళ్తే మనం కొంచెం సెట్ అవుతాం. మన మైండ్ సెట్‌ని సెట్ చేసుకుంటాము. చాలా కామ్ అయిపోతాము. అంటే మనకు ఆ టెన్షన్ అనేది ఉండదు. విల్ గెట్ హాబిచ్యుయేటెడ్ టు ద ఎన్వైర్న్‌మెంట్. సో, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటొచ్చేసి ఒకవేళ మీకంటే ముందే ఎవరైనా పర్సన్ మీ టాపిక్ మాట్లాడేశారు. డోంట్ బి నర్వస్. ఎందుకంటే తను మాట్లాడాడు. ఇంకా నేనేముంది మాట్లాడడానికి అని ఎప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. కంటెంట్ సేమ్ అవ్వచ్చు. బట్ ద వే వి ప్రెజెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మన చేతికున్న 5 వేళ్ళే సేమ్‌గా ఉండదు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మన హ్యాండ్‌కున్న ఈ 5 ఫింగర్స్ డజంట్ మీన్ సేమ్ అసలే ఉండవు. సో, అలాగే కంటెంట్ సేమ్ అయినా కూడా మనం ప్రెజెంట్ చేసే తీరు అన్నది డెఫినెట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. సో, డోంట్ గెట్ ఫియర్ ఆర్ టెన్స్ అంటే మనది చెప్పేసాడు. ఇంక మనకేముంది చెప్పడానికి అని నిరుత్సాహపడడం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. సో, ఇఫ్ ఐ కమ్ టు మై ప్రెజెంటేషన్, శ్రీధర్ సర్ ప్లీజ్ కెన్ యూ ప్రెజెంట్ ద పీపీటీ? Sridhar sir, please unmute now. మాట్లాడుతున్నాను మేడం. చేస్తాను నేను. షేర్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. సో, ఫస్ట్ వచ్చేసండి మనం ఫస్ట్ స్పీచ్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వి నీడ్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్‌వర్క్. మనం ఫస్ట్ మన స్పీచ్‌కి ఒక ఫ్రేమ్‌వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికే మనం ఒక ప్లానర్ దగ్గరికి, ఇంజినీర్ దగ్గరికెళ్ళేసి ప్లాన్ గీపించుకొని, ఆ మెటీరియల్ ఏం తెచ్చుకోవాలి, ఎట్లా కట్టిస్తే బావుంటది, వి విల్ థింక్ ఎలాట్. సేమ్ వే ద స్పీచ్ మనం ఇచ్చే ఫస్ట్ స్పీచ్‌కి కూడా మనం ఒక ఫ్రేమ్‌వర్క్ చేసుకోవాలి. అంటే నేను ఫస్ట్ ఎళ్ళాక ఐ హావ్ టు నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి. నేను ఇలా నిల్చోవాలి. నేను మాట్లాడేటప్పుడు ఐ నీడ్ టు ఐ కాంటాక్ట్ విత్ మై ఆడియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనకు ఖచ్చితంగా దేనికైనా గూడా మనకు ఫ్రేమ్‌వర్క్ అన్నది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకోండి. ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకుంటే మనకి ఏదైనా పాయింట్ మన ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నామనుకోండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. మనం మనం చాలా వరకి చాలా ప్రిపేర్ అవుతాము. సడెన్‌గా వెళ్ళాక మనకు కొన్ని పాయింట్స్ గుర్తుకు రావండి. సో, మనం ఫ్లాష్ కార్డ్‌లో మెన్షన్ చేసుకున్నామనుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ us. దెన్ కమింగ్ టు మై ప్రెజెంటేషన్, హౌ టు ప్రిపేర్ అవర్ ఫస్ట్ స్పీచ్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాహ్! ప్రిపేర్ బిఫోర్ స్పీకింగ్. మనం వెళ్ళే కంటే ముందు మనం అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి యాస్ ఎ స్పీకర్‌గా. నో అబౌట్ యువర్‌సెల్ఫ్. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి. నాకు ఈ టాపిక్ ఇచ్చారు. నేను దీన్ని ఎలా ప్రెజెంట్ చేయగలుగుతా? హౌ బెస్ట్ ఐ కెన్ వర్క్ ఆన్ థట్ అన్నది మనం ఫస్ట్ మన గురించి మనం ఒక ఎస్టిమేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు దాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలుగుతాము. అలాగే వి నీడ్ టు నో అబౌట్ అవర్ ఆడియన్స్. మనం ఎవరికైతే చెప్తున్నామో అంటే పిల్లలకు చెప్తున్నామా? లేకపోతే చాలా ఏజ్డ్ పర్సన్స్ చెప్తున్నామా? అంటే ఆడియన్స్ ఏ కోవకి చెందిన వాళ్ళు అని మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఒక స్పీచ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్.
కంపల్సరీ నేనిప్పుడు అన్నట్టుగా మనము ఇల్లు కట్టుకోవడానికి ఎలాగైతే ప్లాన్ గీసుకుంటామో, యాజ్ యూజువల్ మన స్పీచ్ గూడా అలాగే ఒక ఫ్రేమ్‌వర్క్ అన్నది కంపల్సరీ అండి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నప్పుడే ఇట్ విల్ వర్క్ ఔట్. మనం ప్లాన్ చేసుకున్నాక దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనం స్టెప్ వైస్‌గా వెళ్తున్నప్పుడు మనకు ప్రిపరేషన్ బాగా ఉన్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఒస్తది మన ప్రిపరేషన్ మీద. ఓహో! నేనిలా ప్లాన్ చేసుకున్నాను. ఈ స్టెప్ ఆఫ్టర్ ఈ స్టెప్ అని మనకు చాలా బాగా గుర్తుండిపోతది. సో, ప్రిపరేషన్ ఈజ్ మస్ట్. దెన్ ప్రాక్టీస్ ద కంటెంట్. మీరేం చెప్పాలనుకుంటున్నారో వన్స్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మీకలా చేసినప్పుడు మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందండి. మీకు ఎవరో ఉండి మీ స్పీచ్ వినవసరం లేదండి ఫస్ట్. మీకు మీరుగా వెళ్లి ఒక మిర్రర్ ముందు నిల్చొని యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ద కంటెంట్ వాటెవర్ యూ వాంట్ టు డెలివర్. చాలా ఈజీ అవుతుంది. మీకు గూడా మీ ఫోకస్ అన్నది ఎటు డైవర్ట్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు ద బాడీ లాంగ్వేజ్. ఎప్పుడు గాని అండి మనం స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వి నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. మన బాడీ లాంగ్వేజ్‌లో కూడా మనం ఎక్కడ భయపడుతున్నట్టు గాని, లేదు మన కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గినట్టు గాని ఎక్కడ కనబడగూడదండి. వి నీడ్ టు ప్రెజెంట్ ఇన్ సచ్ ఎ వే అంటే మన కంటెంట్ మీద మనకి చాలా కాన్ఫిడెంట్ ఉన్నది అని వాళ్ళకు చూపించాలి. అది ఎలా చూపించగలుగుతాం? ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ మీద మనకి ఒక ఆహ్, కంట్రోల్ ఉంటుందో, అంటే మనం పైకెక్కాము, స్టేజ్ పైకెక్కాము. వి నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. మనం ఆడియన్స్ కళ్ళలోకి అంతే కాన్ఫిడెంట్‌గా చూడాలి. మనం లెఫ్ట్, రైట్ ఓవరాల్ సి యాంగిల్‌లో, డబ్ల్యూ యాంగిల్‌లో ఎప్పుడైతే మనం ఆడియన్స్‌ని చూసి చెప్తుంటామో, వాళ్ళు మనకి కనెక్ట్ అయిపోతారండి. దే విల్ మెయింటైన్ దట్ ఐ కాంటాక్ట్ అండ్ దే విల్ ఫోకస్ ఆన్ ద కంటెంట్ వాటెవర్ వి వాంట్ టు డెలివర్. మనం చెప్పాలనుకున్నది చాలా చక్కగా, చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చండి. సో, బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి నేను ఒకటే దగ్గర నిల్చొని మాట్లాడతాను అంటే అసలు కుదరదండి. ఇట్ డజంట్ వర్క్ ఔట్. మనం పద్దాక ఒకటే ప్లేస్‌లో కూర్చొని చూడాలంటే ఆడియన్స్‌కి బోరే అలా ఉన్నప్పుడు. సో, మనం ఏం చేయాలి? మనం ఇచ్చిన స్టేజ్‌ని ప్రశాంతంగా వాడుకోవాలి. అంటే కొంచెం హ్యాండ్ మూవ్‌మెంట్ గాని, మనం అటు ఇటు కూల్‌గా తిరుగుతూ, మనం ఏదైతే కంటెంట్ డెలివర్ చేయాలనుకుంటామో చాలా చక్కగా ప్రశాంతంగా చెప్తూ వెళ్ళిపోతే ద ఆడియన్స్ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ నెవర్ గెట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ అవర్ కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి వి నీడ్ టు సెట్ అవర్ గోల్. మన గోల్‌ని సెట్ చేసుకోవాలి. మనకిచ్చిన కంటెంట్ ఇది. అంటే నేను దీని గురించి చెప్పాలి. కరెక్ట్‌గా ఆడియన్స్‌కి రీచ్ అవుతుందా లేదా? నేను ఈ పాయింట్స్ చెప్పినప్పుడు దీస్ పాయింట్స్ ఆర్ గోయింగ్ ఇంటూ దేర్ మైండ్ ఆర్ నాట్. ఒక ఆడియన్స్ దృష్టికి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది వెళ్ళి సరిగ్గా వాళ్ళకు చేరిందా లేదా అన్నది మన గోల్‌గా సెట్ చేసుకోవాలి. ఇన్ సచ్ ఎ వే మనం మన కంటెంట్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందుకొచ్చేసండి 4 పీ ఫార్ములాస్. నేనిప్పుడు మీకు 4 ఫార్ములాస్ చెప్తానండి. దెన్ యూ కెన్ గో విత్ దిస్. ప్లాన్ టైమ్. వి నీడ్ టు ప్లాన్. మన కంటెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా, టైంకి తగ్గట్టుగా నాకింత 40 మినిట్స్ ఇచ్చారు. ఐ నీడ్ టు గో విత్ దిస్. నేను ఈ 40 మినిట్స్‌లో నాకు ఇంపార్టెంట్‌వైంది కంటెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్‌వైంది మాత్రమే నేను తీసుకోవాలి అని చెప్పేసి మనం స్ట్రాంగ్‌గా మనకు ప్లాన్ తగ్గట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్‌లెస్ థింగ్స్ అన్నీ మాట్లాడేసి అసలది మెల్లగా స్టార్ట్ చేస్తామంటే టైమ్ డజంట్ వెయిట్ అండి. మనకిచ్చిన 40 మినిట్స్‌లో వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ వి నీడ్ టు డెలివర్ టు ద ఆడియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రిపరేషన్. నెక్స్ట్ పి వచ్చేసి ప్రిపరేషన్. దేనికైనా మనకు ప్రిపరేషన్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఒక 4, 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అక్కడికెళ్ళాక ఏదైనా పాయింట్ గుర్తు రాకున్నా వి విల్ జంప్ ఆన్ టు అదర్ ఈజీలీ. అదే మనకు ప్రిపరేషన్ లేకపోతే మనం స్టక్ అయిపోతాం ఒక దగ్గరే. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది సడెన్‌గా స్టాప్ అయిపోతది. అట్లాగే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నడుస్తా ఉంటాం. చిన్న పిల్లలు ఫస్ట్ నడుస్తారు. 2 అడుగులేయంగానే పడిపోతారు. బట్ దే విల్ నాట్ స్టాప్ వాకింగ్ అండి. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. సో, అలాగే ప్రతి దానికి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్పీచ్ గూడా మనం పద్దాక ప్రాక్టీస్ చేసినప్పుడు మన స్పీచ్ మీద గ్రిప్ ఒస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనము స్టేజ్ ఎక్కినప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది అలాగే ఉంటది. ప్రాక్టీస్ లేకుండా వెళ్ళినప్పుడు ఒక ఎగ్జామ్ తీసుకుంటే మనం ప్రాక్టీస్ చేయకుండా వెళ్లి ఎగ్జామ్ రాస్తామంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారండి. సో, వి నీడ్ టు ప్రాక్టీస్. మనం ఏదైతే చెప్తామనుకుంటామో దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నో నీడ్ టు ఫియర్ ఆన్ ద స్టేజ్ అండి. అసలు ఫియర్ అనే మాటే రాదు. అండ్ పెర్ఫార్మన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చదివాను, ఎగ్జామ్‌కెళ్ళి ఏమి రాయలేదు. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్? నథింగ్ వర్క్స్ ఔట్. సో, పెర్ఫార్మన్స్ మనము నేర్చుకున్నాము అన్నది చూపించాలి అంటే మనం పెర్ఫార్మ్ చెయ్యాలి. మనం ఎప్పుడైతే పెర్ఫార్మ్ చేస్తామో అప్పుడే
మనం ప్రాక్టీస్ చేసిన దానికి ఇట్స్ షోస్ సమ్ వాల్యూ. సార్ కెన్ యూ ప్లీజ్ నెక్స్ట్ స్లైడ్? అండ్ కమింగ్ టు ద 3S ఫార్ములానండి. 3S ఫార్ములా వచ్చేసి స్ట్రక్చర్, స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ అండ్ సింపుల్ లాంగ్వేజ్. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్. యాజ్ ఐ సెడ్ యూ, మన కంటెంట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌లో పెట్టుకున్నామా లేదా? అంటే నేను ఫస్ట్ ఈ కంటెంట్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. అసలు ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్. తర్వాత అసలు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మన లైఫ్‌లో? సో, మనం అలా స్టెప్ వైస్‌గా తీసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా మనం స్ట్రక్చర్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఆడియన్స్‌కెళ్ళిపోతుంది. అండ్ ఎవ్రీ టైమ్ మనం చెప్పే స్పీచ్‌కి టేక్ సమ్ ఎగ్జాంపుల్స్, వాటెవర్ స్టోరీస్, వాటెవర్ యూ వాంట్. స్ట్రాంగ్ ఓపెనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత స్ట్రాంగ్‌గా ఓపెనింగ్ చెప్తే అంత తొందరగా ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు. అండ్ దే విల్ నెవర్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ స్పీచ్. అండ్ అంతే స్ట్రాంగ్‌గా క్లోజింగ్ గూడా ఉండాలి. అప్పుడే ఆ స్పీచ్ అనేది కంప్లీట్ అవుతుంది. యూజ్ సింపుల్ లాంగ్వేజ్. మనకి పెద్ద పెద్ద భాష అవసరం లేదండి. ఎందుకంటే మనకు వచ్చే ఆడియన్స్ దే విల్ కమ్ చాలా డిఫరెంట్ ఆడియన్స్ ఒస్తారు. కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు. కొంతమందికి అసలేం తెలవకపోవచ్చు. సో, మన లాంగ్వేజ్ అన్నది చాలా సింపుల్‌గా పెట్టుకున్నట్టయితే ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవుతుంది. సో, ఇట్ విల్ హెల్ప్ us when we prepare with this 3S formula. Sir, can we go with next slide? First, what are the things to be included in our speech అండి? When coming to the things to be included in our speech, think. We should think what we are going with the content. It should be truthful information, and H for helpful information, I for inspiring, N for needful necessary information, and K వచ్చేసి kind information. First, T తీసుకున్నట్టయితే ట్రూత్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. మనకి ఇచ్చిన కంటెంట్‌కి మనకు తెలియకున్నా మనం సెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వాలి. వాళ్ళేదో పిలిచారు, మనమేదో వెళ్ళేసి మాట్లాడతాం అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ ఒక స్పీకర్‌గా ఆడియన్స్ విల్ బిలీవ్ యూ 100%. మనం ఏది చెప్తామో అదే నమ్ముతారు. ఇప్పుడు మనం స్కూల్‌లో తీసుకున్నట్టయితే పిల్లలు టీచర్స్ ఏది చెప్తారో అదే నమ్ముతారు. ఇంటికొచ్చాక ఒకవేళ బై మిస్టేక్ టీచర్ ఏమో చెప్పిన కాదు నాన్న ఇది కరెక్ట్ అంటే వాళ్ళు వినరు. సో, దే విల్ బిలీవ్ బ్లైండ్‌లీ. సో, వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ వి ఆర్ గివింగ్, ఇట్ షుడ్ బి ట్రూత్‌ఫుల్ అండి. అండ్ హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం ఇచ్చిన కంటెంట్ వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఓహో! నేను ఇలా విన్నాను. అంటే నేను ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే హలో! అవును మేడం. విమల్ గారు. ఓకే. మనం ఇచ్చాము. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇది ఎంతవరకి నాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అని ఆడియన్స్ ఆలోచించాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకంతా హెల్ప్‌ఫుల్ అవ్వాలి. మనం ఇచ్చిన కంటెంట్‌తోని తను ఓహో! నేను ఇన్ని రోజులు ఇలా చేశాను. ఇట్ డజంట్ వర్క్. నేనిప్పుడు ఇలా ఫాలో అవుతాను. సో థట్ ఐ కెన్ డూ బెటర్ అన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇన్‌స్పైరింగ్. మన స్పీచ్ చెప్పేటప్పుడు ఆడియన్స్ షుడ్ ఫీల్ సో ఇన్‌స్పైరింగ్. ఓహ్! తను చెప్పింది. తన స్పీచ్ మళ్ళీ వినాలి అన్న ఇన్‌స్పైరింగ్ అన్నది వాళ్ళకి రావాలి. మన స్పీచ్‌ని అంత బాగా ఇన్‌స్పైరింగ్ లాగా తయారు చేసుకోవాలి. దెన్ నీడ్‌ఫుల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. మన కంటెంట్‌లో వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా మనం ఆడియన్స్‌కి ఇవ్వాలండి. మనం ఏదైతే మన కంటెంట్ తీసుకున్నామో, మనం వాళ్ళకి చాలా డైరెక్ట్‌గా డెలివర్ చేయాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్, నీడ్‌ఫుల్ అండ్ హెల్ప్‌ఫుల్. ఇట్స్ ట్రూ అన్నది మనం ఆడియన్స్‌కి తెలపాలి. అండ్ ద కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇప్పుడు కైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తోని వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. దే షుడ్ ఫీల్ ఓహ్! గుడ్. మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బావుంది. నెక్స్ట్ మనం ఫర్దర్ వి కెన్ యూజ్ దీస్ స్టెప్స్ వి కెన్ ఫాలో ఇన్ అవర్ లైఫ్ వాటెవర్ ద స్పీకర్ హాస్ సెడ్ టుడే అన్నది వాళ్ళకి ఆడియన్స్‌కన్నది అనిపించాలి. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. శ్రీధర్ సార్ ప్లీజ్ కెన్ యూ ప్లే ద నెక్స్ట్ స్లైడ్? థింగ్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద స్పీచ్. మనం కొన్ని థింగ్స్ అన్నది మన స్పీచ్‌లో అసలు ఇంక్లూడ్ చేయొద్దండి. లైక్ నెగెటివ్. అస్సలు నెగెటివ్ థాట్స్ అన్నవి మనం ఆడియన్స్ మైండ్‌లో కలిగేలాగా మాట్లాడొద్దు. మనం నెగెటివ్ ఇస్తున్నాము అంటే ఇట్స్ అన్ ఇన్‌కంప్లీట్ స్పీచ్ అండి. మనం ఎప్పుడు గాని ఒక పాజిటివ్‌నెస్ అన్నది మనం ఫీల్ చేయాలి ఆడియన్స్‌కి. అప్పుడే మనం ఒక గుడ్ స్పీకర్ అనిపించుకుంటాము. అండ్ సెక్సువల్, అబ్యూజింగ్ వర్డ్స్ అస్సలు వాడొద్దండి. వి షుడ్ నాట్ అబ్యూజ్ ఆర్ for examples also we should not take any kind of abusing words. And religious, అస్సలు మనము మత రిలేటెడ్
ఇష్యూస్ అసలు తీసుకురావద్దు. వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియస్. ఎందుకంటే మనకొచ్చే ఆడియన్స్ చాలా డిఫరెంట్ రిలీజియస్ నుంచి ఉంటారు. డిఫరెంట్ జెండర్ ఉంటారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ యూ కెన్ సీ. మనము మన కంటెంట్‌కొచ్చేసి వాళ్ళతో కంపేర్ చేసి, వీళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ డజంట్ వర్క్ ఔట్. సో, వి షుడ్ నాట్ ఇంక్లూడ్ ద రిలీజియస్ థింగ్స్ అండ్ మూవీస్. అస్సలు మనం మూవీస్‌లో నుంచి ఏమాత్రం తీసుకోవద్దండి. మంచివైతే ఓకే. కానీ అన్‌రిలేటెడ్ థింగ్స్ తీసుకొని మన స్పీచ్‌లో ఇంక్లూడ్ చేస్తే మాత్రం ఇట్ డజంట్ వర్క్ ఔట్. అండ్ పొలిటికల్ అండి. పొలిటికల్ ఇష్యూస్ నాకు ఆ లీడర్, ఈ లీడర్ అనే కంపారిజన్ ఎప్పుడు చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పొలిటికల్, మీరేమన్నా పొలిటికల్ రిలేటెడ్ స్పీచ్ ఇస్తున్నారు అంటే ఇట్ వర్క్స్ ఔట్. బట్ అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ స్పీచ్, డోంట్ ఇంక్లూడ్ దట్ పొలిటికల్ థింగ్స్ ఇన్ యువర్ స్పీచ్. అదే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మనకి. మనం వీటి వేటి జోలికి పోకపోతే దెన్ దేర్ ఈస్ నో ఇష్యూ ఆఫ్ కాంట్రోవర్సీ. So, the things that does not include these, whatever the things I said just now, that things we should not include. Coming to the next one, there are basic speech writing tips. మనకి బేసిక్ టిప్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనకి మన స్పీచ్ చాలా ఈజీ అయితుంది. మనకి ఎటువంటి కన్‌ఫ్యూజను ఉండదు. యూజ్ షార్ట్ సెంటెన్స్. పెద్ద పెద్దగా రాసుకోకండి. చాలా సింపుల్‌గా షార్ట్ అండ్ స్వీట్ అంటారు గదండీ! అలాగ రాసుకోండి సెంటెన్స్. అప్పుడు మన మనసులో గుర్తుండిపోతాయి ఆ సెంటెన్స్ అనేవి. అదే మనకు అర్థం గాకుండా పెద్ద పెద్దగా రాసుకొని ఏదో చెప్పేద్దాం అనుకుంటే, మనం చెప్దాం అనుకున్నది గూడా చెప్పలేకపోతాము. సో, జస్ట్ మేక్ యువర్ సెంటెన్స్ సో షార్ట్ అండ్ సింపుల్. బీ స్పెసిఫిక్. మీరు ఏ కంటెంట్ అయితే తీసుకున్నారో దానిలోనే ఉండండి. జస్ట్ డోంట్ కమ్ ఔట్ ఆఫ్ ద బాక్స్. బీ ఇన్ ద సేమ్ బాక్స్. వాటెవర్ ద కంటెంట్ యూ వాంట్ టు డెలివర్, బీ ఆన్ స్పెసిఫిక్ ఆన్ థాట్ ఓన్లీ. మనం ఒక దగ్గర స్టార్ట్ చేసి మహాభారతంలోకెళ్ళిపోతామంటే కుదరదు. సో, యూ నీడ్ టు బీ స్పెసిఫిక్ విత్ యువర్ కంటెంట్ వాట్ యూ వాంట్ టు టెల్. మనం చెప్పాలనుకునేది చాలా స్పష్టంగా అందులోనే ఉండి మనం చెప్పాలి. యూజ్ ద స్పీకర్ నోట్. ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. మనం ఫ్లాష్ కార్డ్స్ చేసుకుందాం అనుకోండి చిన్నవి. మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటే గబుక్కున మనకి గుర్తు రాకున్నా గూడా మనం సైడ్ హెడ్డింగ్స్ చూసుకున్న ఇనఫ్. మనం దాంతోని చాలా బాగా మాట్లాడొచ్చసలు. సో, యూజ్ ద స్పీకర్ నోట్స్. మేక్ యువర్ స్పీచ్ సింపుల్ అండ్ ఈజీ. చాలా క్రిటికల్‌గా కాంప్లికేటెడ్‌గా చేసుకోకండి. స్పీచ్ అనేది చాలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ సింపుల్‌గా ఉంటే మనకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా. అలాగే ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అయిపోతు రీచ్ అయిపోతుంది. మన కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నామో. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాహ్! కమింగ్ టు ద 8 సీస్ ఫార్ములా. 8 సీస్ ఫార్ములాకొచ్చేసండి కంటెంట్, కాన్ఫిడెన్స్, కామ్, కనెక్షన్, చార్మింగ్, కమాండ్, కరేజ్ అండ్ కంట్రోల్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ద ప్రిపేరింగ్ యువర్ స్పీచ్. కంటెంట్. మనం అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నామో తెలియకుండా వెళ్ళడం ఇట్స్ ఇట్స్ డజంట్ వర్క్ ఔట్. సో, ఒక స్పీచ్‌కి కంటెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కంటెంట్ తీసుకున్నప్పుడు మనము చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి దాని మీద. ఓహో! నాకు ఈ కంటెంట్ ఇచ్చారు. ఐ కెన్ గో విత్ థిస్ అన్న కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. కామ్. పీస్‌ఫుల్‌గా ఉండండి. స్టేజ్ ఎక్కంగానే ఆడియన్స్‌ని చూడంగానే ఆ ఫియర్ అనేది స్టార్ట్ అవుతది. డోంట్ డూ థట్. అసలు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు కంటెంట్ ఏంటన్నది తెలుసు. మీ కంటెంట్ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అదే ఆడియన్స్‌ని చూడంగానే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ బీ కామ్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ప్రశాంతంగా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. జస్ట్ గివ్ సెకండ్స్, ఒక ఫ్యూ సెకండ్స్ జస్ట్ కామ్ డౌన్. దెన్ స్టార్ట్. మీ స్పీచ్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ కనెక్షన్. మనం చెప్పే కంటెంట్‌తోని మనం ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వాలి. మనం అలా కనెక్ట్ అయినప్పుడే మనం ఒక గుడ్ స్పీకర్ అనిపించుకుంటాము. అంటే వాటెవర్ ద కంటెంట్ యూ ఆర్ డెలివరింగ్, మనం ఏదైతే మనము ఆడియన్స్‌కి చెప్దాం అనుకుంటున్నామో అది చాలా చక్కగా కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చార్మింగ్. అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క డ్రెస్సింగ్ గాని, మన వాకింగ్ స్టైల్ కానీ, మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ గాని, ప్రతి ఒక్కటి ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి మన స్పీచ్‌కి. మనం స్టేజ్ ఎక్కంగానే ఎవ్రీవన్ ఫస్ట్ లుక్. ఆహా! తనెలా వచ్చింది? తను ఎలా నిల్చుంది? వాళ్ళెలా మాట్లాడుతున్నారు? ఇవే చూస్తారండి. సో, కంపల్సరీ చార్మింగ్. వి షుడ్ గో ఇన్ ఎ గుడ్ డ్రెస్సింగ్. ఇట్ హెల్ప్స్ ఎ లాట్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్. వి షుడ్ హావ్ కమాండ్ ఆన్ వాటెవర్ వి ఆర్ టెల్లింగ్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని మీద మంచి కమాండ్ అన్నది
ఏర్పరచుకోవాలి. ఎప్పుడు మనకు ఆ కమాండ్ వస్తుందండి? ఎప్పుడైతే మనం ఇచ్చిన కంటెంట్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకొని, ప్లానింగ్‌తోని మనం ఫ్రేమ్‌వర్క్ చేసుకొని, డిజైన్ చేసుకున్నప్పుడు మనకి మన కంటెంట్ మీద కమాండ్ అన్నది వస్తుంది. అండ్ కరేజ్. యూ షుడ్ బి వెరీ కరేజ్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ కరేజ్ అసలు మీరెప్పుడు మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదండి. నెవర్ గెట్ డిస్కరేజ్డ్. మనం ఓకే. నేను ఇవాళ ప్రిపేర్ అయ్యాను. వాటెవర్ ఇట్ ఈస్ నేను చెప్తాను. నాకలాంటి భయమేమీ లేదు. నేను చక్కగా ప్రిపేర్ అయ్యాను. నేనేమనుకున్నానో అది నేను చెప్పేస్తాను అని మీ మెంటల్‌గా ఒకటి ఒక ధైర్యం అన్నది మీకు మీరు బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఉన్న మీ కంటెంట్ మీద మీకు మంచి కమాండ్ ఉంటుంది కాబట్టి, మీకు భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ కంట్రోల్. అండ్ యూ షుడ్ హావ్ ఎ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆడియన్స్. మీ కంటెంట్ మీరు ఎంత బాగా డెలివరీ చేస్తే, అంత బాగా మీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మీరు కనెక్ట్ అవుతే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ యువర్ ఆడియన్స్. అంటే వాళ్ళు ఎటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు చెప్పే కంటెంట్ మీద ఫోకస్ చేస్తారు. సో, ఇట్స్ హెల్ప్ వెరీ వెల్ అండి. ఈ 8 సీస్ ఫార్ములా అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ సక్సెస్‌ఫుల్ స్ స్పీచ్. మన స్పీచ్ సక్సెస్ అవ్వాలంటే మనం మెయిన్‌గా వచ్చేసి మనకి ఇచ్చిన కంటెంట్‌ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. నీకొక కంటెంట్ ఇచ్చారు. మీకు కొంచెమే తెలుసు. చలో యూ స్టార్ట్ బ్రౌజింగ్. మీరు వెతకండి చాలా తెలుస్తుంది. ఎప్పుడైనా అందరికీ అన్నీ తెలవాలని ఏం లేదండి. సో, మనకు తెలిసిన దానికి ఇంకొంచెం యాడ్ చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పెట్టుకుందాం. అండ్ నో యువర్ ఆడియన్స్. ఫస్ట్ మనకి మన ఆడియన్స్ ఎవరు అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకెప్పుడైతే మన ఆడియన్స్ ఎవరు అని తెలుస్తుందో అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నది చాలా ఈజీ అవుతుంది. మనకు ఆడియన్స్ ఎవరో తెలవకుండా పెద్దవాళ్ళకి చెప్పేది ప్రిపేర్ అయిపోయి, ఎళ్ళిపోయి చిన్న పిల్లలకి చెప్దామంటే ఇట్ డజంట్ వర్క్. అలాగే పిల్లలకు చెప్పేది తీసుకొచ్చి పెద్దవాళ్ళకి చెప్తామంటే అది గూడా వర్క్ అవ్వడం. సో, మన ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో మన ఆడియన్స్ గురించి తెలుసుకోవడం గూడా అంతే ఇంపార్టెంట్. ఐడెంటిఫై యువర్ ఆబ్జెక్టివ్స్. మీ కంటెంట్ ఇచ్చారు. దాంట్లో మీకు ఏం ఇంపార్టెంట్? అంటే మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? నాకు ఈ కంటెంట్ ఇచ్చారు. నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. నేను ఎలా డెలివరీ చేయాలి ఆడియన్స్‌కి. మేక్ సమ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రివ్యూ యువర్ కంటెంట్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ద ప్రెజెంటేషన్. మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు జస్ట్ వన్స్ రివ్యూ యువర్ కంటెంట్. మీరేం ప్రిపేర్ అయ్యారు? స్టెప్ వైస్ మీరు అనుకున్నది అనుకున్నట్టు ఉందా? వన్స్ ప్రెజెంట్ యువర్‌సెల్ఫ్. వన్స్ రివ్యూ యువర్ కంటెంట్. అప్పుడు మీకేమన్నా మధ్యలో ఏదైనా మిస్ అయినా మీకు యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. లేదు ఇది ఇక్కడ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ చేంజ్. మనకు రివ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ డెలివర్ కంటెంట్ స్మూత్‌లీ. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో హడావిడిగా స్టేజ్ ఎక్కేసి గబగబా 40 మినిట్స్ ఇస్తే 30 మినిట్స్‌లోనే క్లోజ్ చేస్తాం అంటే అది బావుండదండి. మళ్ళీ ఆడియన్స్ కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, వాటెవర్ యూ వాంట్ టు డెలివర్ మనకిచ్చిన కంటెంట్ డెలివర్ అనేది చాలా స్మూత్‌గా, చాలా నీట్‌గా వెళ్ళిపోతే ఆడియన్స్ కూడా చాలా చక్కగా కనెక్ట్ అయిపోతారు మనకి. సార్ కెన్ ఐ హావ్ ద నెక్స్ట్ స్లైడ్? టు బీ ఏ సక్సెస్‌ఫుల్ స్పీకర్ వాట్ వి నీడ్ టు ఫాలో అండి. మన శ్రీరామ్ సార్ చెప్పారు. చాలా చక్కగా చెప్పారండి. ఏబీసీడీఈఎఫ్ ఫార్ములా టెక్నిక్స్. ఈ ఏబీసీడీఈఎఫ్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతదండి ఒక స్పీకర్‌గా. మనము ఏ తీసుకున్నట్టయితే అటైర్. ఆల్రెడీ టోల్డ్ యూ చార్మింగ్. చార్మింగ్ ఈస్ నథింగ్ బట్ మన డ్రెసింగ్ సెన్స్. మన హ్మ్. మన ఎప్ మనం మన డ్రెస్ అయ్యే విధానం. మనము ఎప్పుడైతే ఒక స్పీచ్‌కెళ్తున్నామో వి షుడ్ బి వెరీ అఫీషియల్ అండి. మనం ఒక అఫీషియల్ లుక్ ఆడియన్స్‌కి. ఓహో! తన డ్రెస్ చూసి షీ కెన్ డూ సంథింగ్ మనకేదో యూజ్ అయ్యేది చెప్తారు అన్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్ అన్నది మన వే ఆఫ్ డ్రెసింగ్‌తో రావాలండి. నెక్స్ట్ వచ్చేసి బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ ప్లేస్ అండ్ కీ రోల్. మనము ఒక్క దగ్గరే నిల్చొని మన ఫేస్‌లో ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ పలకకుండా అన్నీ చెప్తూ పోతామంటే నో వన్ గెట్ ఇంట్రెస్ట్. అసలు ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. సో, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మనం చెప్పే దాంతోని మ్యాచ్ అవుతూ మనకు ముందుకెళ్తే మనం ఏదైతే చెప్పాలనుకున్నది చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు. సో, బాడీ లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ స్పీచ్ అండి. దెన్ సీ ఫర్ కంటెంట్. వాటెవర్ ద కంటెంట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ పర్ఫెక్ట్‌గా మనకంటూ ఒక క్లారిటీ తీసుకొని కంటెంట్‌ని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి. కంటెంట్ ఉన్నప్పుడే ఒక స్పీకరు అనుకున్నది అనుకున్నట్టుగా ఆగకుండా అలా ఫ్లోతో మాట్లాడుతూ ఉండిపోతాడు. సో, కంటెంట్ చాలా ఇంపార్టెంట్. వాటెవర్ యూ ప్రిపేర్ యూ నీడ్ టు ప్రెజెంట్ అది.
అది ఎలా ఎప్పుడు ప్రెజెంట్ చేయగలుగుతాము? ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకుంటామో, కంటెంట్‌ని డెలివర్ చేయడానికి ఈ 2 కలిస్తే అప్పుడు అది పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ డి వచ్చేసి డైరెక్షన్. డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఏ కంటెంట్ అయితే ఇచ్చారో అది దానివల్ల మనం ఆడియన్స్‌కి ఒక ప్రాపర్ డైరెక్షన్, ఒక ప్రాపర్ వే చూపించాలి మన కంటెంట్‌తోని. ఆహా! ఇవాళ తను ఇది చెప్పాడు. ఇట్ వర్క్స్ ఔట్ ఫర్ మీ ఇన్ దిస్ వే. నేను ఇది ఇలా తీసుకుంటే నాకిలా అవుతుంది. ఇలా యూజ్ అవుతుంది అన్న డైరెక్షన్ ఆడియన్స్‌కి రావాలి మన స్పీచ్ అయిపోయేలోపు. అండ్ ఈ వచ్చేసి ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేట్ యువర్‌సెల్ఫ్ సో థట్ యూ కెన్ బి ఎ బెటర్ స్పీకర్. ఎఫ్ వచ్చేసి ఫీడ్‌బ్యాక్. మన స్పీచ్ అయిపోయినప్పుడు మనకు ఫీడ్‌బ్యాక్ అన్నది గూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ వి కాంట్ ఎక్స్‌పెక్ట్ గివ్ ఎ గుడ్ ఫీడ్‌బ్యాక్ అండి. కొన్ని పాజిటివ్ రావచ్చు. నార్మల్ ఫీడ్‌బ్యాక్స్ గూడా రావచ్చు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఓహో! నేనిక్కడ ఇలా చెప్పాను. సో, ఐ షుడ్ మేక్ అప్ మై సెల్ఫ్. నేను ఇంకా బాగా చెప్పాలి. ఈ ఈ ప్లేస్‌లో ఐ హావ్ డన్ దీస్ మిస్టేక్స్ సో థట్ నెక్స్ట్ టైమ్ నేను ఇచ్చినప్పుడు ఇంకా బాగా చెప్పగలగాలి అన్నది మనకు అర్థమవుతుంది. Serious and next slide, please. Great speakers are not made, are made, are not born. Great speakers are made, not born. ఎప్పుడు గాని పుట్టుకతోనే ఎవరు స్పీకర్స్ కారండి. ఎప్పుడు స్పీకర్స్ అన్నది మనకి మనం తయారవ్వడమే ఉంటుంది తప్ప, మనం పుట్టంగానే మనమేమో గొప్ప స్పీకర్స్ అయిపోలేము. సో, మనం ఒక గొప్ప స్పీకర్ అవ్వాలంటే వి కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. మనము ఎప్పుడూ స్టేజ్ ఫియర్ అన్నది వదిలేసి, ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మాట్లాడడము, అప్పుడే మనం ఒక గొప్ప స్పీకర్స్ అనిపించుకుంటామండి. యూ నెవర్ నో వాట్ యూ కెన్ డూ టిల్ యూ ట్రై. ఎంత బావుందండి ఈ కొటేషన్. మనము మనం ఏం చేయకుండానే, ఏం ట్రై చేయకుండానే మనకెలా తెలుస్తుంది? హూ యూ నెవర్ నో వాట్ యూ కెన్ డూ టిల్ యూ ట్రై. మనం ట్రై చేయకుండానే నేనిది చేయలేను, నా వల్ల కాదు అనంటే మనకెలా తెలుస్తుంది మనం ఇది చేయగలుగుతాము, ఇది చేయలేము అనేసి. సో, నెవర్ గివ్ అప్ అండి. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ యువర్ ఫస్ట్ స్పీచ్, ట్రై టు ప్రిపేర్ వెల్ అండ్ గో విత్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది చాలా వర్క్ అవుతుందండి. అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ లైక్ ఎనీ యాక్టివిటీ. బెటర్ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ పెర్ఫార్మన్స్. ఎప్పుడైతే మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతామో, మన ప్రెజెంటేషన్, మన పెర్ఫార్మన్స్ కూడా అంత బాగా వస్తుంది. మనం ప్రిపరేషన్ లేకుండా పోయి, నేను బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తే అసలు అది వర్కౌట్ అవ్వదు. సో, వాటెవర్ ఇట్ ఈస్, బెటర్ ప్రిపరేషన్ గివ్స్ ఎ బెటర్ రిజల్ట్. ఓకే. ప్రిపేర్ యువర్‌సెల్ఫ్ వెల్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. మనకు మనం ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనం 10 మందిలోకెళ్ళినప్పుడు చక్కగా చెప్పగలుగుతాము. వెన్ యూ ఆర్ బెటర్ ప్రిపేర్డ్, ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. మనం ప్రిపేర్ అయ్యామనుకోండి, మనకింక ఫియర్ అన్నది అవసరం లేదండి. ఎందుకంటే, నేనిది ప్రిపేర్ అయ్యాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేనిది చాలా చక్కగా చెప్పగలుగుతాను. అండ్ మేక్ ఇట్ ఈజియర్ అండ్ హెల్ప్ అస్ టు కాన్సంట్రేట్ ఆన్ డెలివరింగ్ యువర్ మెసేజ్ స్మూత్‌లీ. మనకు ఎప్పుడైతే మన ప్రిపరేషన్ బావుంటుందో, మనకు కాన్ఫిడెన్స్ ఒస్తది. మనకు కాన్ఫిడెన్స్ ఒచ్చినప్పుడు, మనకింక దేని మీదకి మన కాన్సంట్రేషన్ పోదు. మన కాన్సంట్రేట్ అనేది ఒకదాని మీదనే ఉంటుంది. హౌ ప్రాపర్‌లీ ఐయామ్ డెలివరింగ్ మై కంటెంట్ టు ద ఆడియన్స్. నేను నాకిచ్చిన కంటెంట్‌ని ఎంత చక్కగా ఆడియన్స్‌కి డెలివరీ చేస్తున్నా అన్న దాని మీదనే మన ఫోకస్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే మనం బాగా ప్రిపేర్ అవుతామో, ఆ ప్రిపరేషన్ వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, అప్పుడు ఇదంతా పాసిబుల్ అవుతుందండి. సో, దిస్ ఈస్ వాటెవర్ ఐ వాంట్ టు టెల్ యూ. సో, కెన్ ఐ హావ్ ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్? థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ. వెరీ నైస్ మేడం. వెరీ నైస్. యూ ఆర్ ద చాలా మంచిగా సార్ చెప్పారు. యెస్ సార్. సార్ కెన్ ఐ గివ్ ఫీడ్‌బ్యాక్ సార్? సారీ? కెన్ ఐ గివ్ ఫీడ్‌బ్యాక్ సార్? ఇస్తాను సార్. ఒక్క నిమిషం. థాంక్ యూ సార్. సునీత, బొట్టె సునీత బీయింగ్ చాలా ఎక్సలెంట్, చాలా బాగా ఇచ్చారు మీరు. ఫస్ట్ అని చెప్పారు కానీ ఇది ఫస్ట్ కాదు, 1000 అడుగుల దూరం కూడా ఒకటే అడుగుతో స్టార్ట్ చేస్తాం మనం. సో మీరు ఎంచుకున్న ఫస్ట్ స్పీచ్ అనేది బెస్ట్ స్పీచ్ అండి. ఇవాళ మేము చాలా చక్కగా విన్నాం మేము. సో మీరు చెప్పిన కాంటెంట్ కానీ, తీసుకున్న ద వే ఆఫ్ అప్రోచ్ కానీ ఎక్సలెంట్. సో రానున్న రోజులలో మరిన్ని మీరు ముందుకు పోతారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ సార్. సో థ్యాంక్ యూ మేడం. సార్ అన్నట్లే, శ్రీనివాస్ గారు అన్నట్లే, ఇది మీకు ఫస్ట్ స్పీచ్ కాదండి. ఎక్కడో మీరు ఇంతకుముందు కూడా ఎక్కడో కొన్ని స్పీచెస్ అటెండ్ అయ్యి వచ్చారట్టుంది. సో
థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని రకాల నుండి అంటే మొత్తం అన్నిటినీ దాంట్లో సమకూర్చుకొని మీ ఫస్ట్ స్పీచ్ ఎట్లా ఉండాలనేది అందరికి తెలియజేయడం జరిగింది. మీరు యూజ్ చేసినటువంటి ఫార్ములాస్ కానీ, సి ఫార్ములాస్ కానీ, పి ఫార్ములాస్ కానీ, ఎస్ ఫార్ములాస్ కానీ వెరీ వెరీ యూస్ఫుల్ టు అవర్ మన పబ్లిక్ స్పీకింగ్ లోకి. అంటే మనము చెప్పటము ఒక కళ. ఆ కళను ఏ విధంగా నేర్చుకోవాలనేటువంటిది చాలా సంక్షిప్తంగా చాలా మంచిగా చెప్పారు. సో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి మనము ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ గివ్ టు ద అన్‌మ్యూట్ ఫర్ యూ. శ్రీరామ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ మాట్లాడండి సార్. మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చెప్పారు మేడం. చెప్తుంటే అప్పుడే నాకు చెప్పాలనిపిస్తుంది మధ్య అంటే మేడం చెప్పి నా మైండ్లో జరుగుతుంది కూడా ఉండే. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు. సార్ నెక్స్ట్ ఎవరైనా సత్యం గారు, డి సత్యం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అది నేను ఒకటి అడగాలనుకున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోండి మనం ప్రతి ఒక్కరూ మనకు చెప్తూనే ఉంటారు సార్. అయితే మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఎవరైనా ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు మన గురించి పాజిటివ్ గానే చెప్తారు, నెగిటివ్ ఎవరు చెప్పరు. దాదాపు 99% నెగిటివ్ ఎవరు చెప్పరు. అయితే అలాంటప్పుడు మనలో ఉన్న నెగిటివ్స్ ఎలా తెలుసుకోవాలి మేడం చెప్తారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరన్నట్టు మనకి 99% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావచ్చు. కానీ ఇప్పుడు తెలియని ఆడియన్స్‌లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. యాజ్ అవర్ కొలీగ్స్ ఆర్ మనకు తెలిసిన వ్యక్తులు. సో, వాళ్ళైతే మనకు ఎలా చెప్పామో ఆ ఫీడ్‌బ్యాకే ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో, ఆడియన్స్ ఎవ్వరూ నెగెటివ్‌గా చెప్పకున్నా గూడా మన తోటి వారు మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి పాజిటివ్, నెగెటివ్ 2 చెప్తారండి. సో, అలాగా మనము తెలుసుకొని మన ఫీడ్‌బ్యాక్ తీసుకొని దెన్ వి కెన్ గో ఫర్ ద నెక్స్ట్ అండి. ఓకే రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సత్యం సార్ ఓకేనా? రేణుక NV3 అన్మ్యూట్ చేసుకోండి మేడం. Good evening all. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. Today I joined a little bit late, but this speech is awesome, Sunita. Okay. Every day. Thank you, ma'am. That well planned and whatever you told us, same thing, similar manner you planned and you delivered everything, content and everything. Yes, Even ma'am. ourselves. Thank you madam. It's Thank you. Thank you very much speech. Even myself, I want to prepare like this. Sure. Welcome madam. The impact is theirs for all. Impact is theirs for all madam. Thank you. Okay. Srinivas garu, Kandikanti Srinivas garu. సార్ నమస్కారం సార్. వాళ్ళు కనబడతలేరు. వీడియో కనబడతలేదు మాట్లాడేవాళ్ళు. వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఆన్ చేసుకోండి. మేడం చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చాలా క్లియర్ గా చక్కగా అందరికి అర్థమయ్యే స్పష్టంగా మాట్లాడడం చాలా బాగుంది సార్. అసలు యాక్చువల్గా ఇక్కడ P4 కానీ S3 CI2 ABCDల గురించి వివరించడము, థింక్ ఫుల్ ఫామ్ చెప్పడము నిజం కూడా మేడం చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ గా అందించింది. ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే నేనేమనుకుంటున్నానంటే మనం స్పీచ్ అయిపోయిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ తీసుకోకున్నా కూడా ఆ ఆడియన్స్ తోటి వచ్చే రెస్పాన్స్ ను బట్టే మన ఫీడ్బ్యాక్ ఏందో మనకు అర్థం అవుతుందని నేను కొంత అనుకుంటున్నాను సార్. వాళ్ళ ముఖ్య కవలికలు అనుకోండి, మనం మన పర్సనల్ కాకుండా ఏది కాకుండా కూడా ఆ రెస్పాన్స్ మనం మాట్లాడి అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ని బట్టే మనకు కొంత నేను ఇక్కడ తప్పు చేసిండా, ఇక్కడ చేయలేదా, ఇక్కడ అన్నది కొంత తెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అడగకుండా కూడా ఫీడ్బ్యాక్ కొంత వస్తుందన్న. అవును సార్. నెక్స్ట్ సార్ శ్రీనివాస్ గారు కందికంట. అదే నేనే సార్ మాట్లాడేది. రఫీ శేఖర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం.
Good Very good evening. evening, sir. Thank you very much, madam, for giving this wonderful information. Thank you, ma'am. Thank you, sir. Sir, And things does not include in speech అన్నారు కదా మేడం. Yes, sir. Yes, sir. Things does not include in speech. Yes, sir. Sir, I'm getting. అడగండి సార్, Hello. అడగండి సార్, అడగండి సార్, అడగండి. Stuck అయిపోయారు సార్. సార్ చెప్పండి సార్, రఫీ గారు. సార్ ఫ్రీజ్ ఓకే, అయిపోయారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ తీసుకుందాం సార్. నెక్స్ట్ సైదుల్ సార్, ఎన్ సైదులు. సార్ అందరికీ శుభోదయం సార్. సార్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సార్ మేడం గారు చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. అది చాలా బాగా నచ్చింది మేడం. సైదుల్ సార్ ఒక 1 minute మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్. Include in speech అనేటువంటి విషయం చెప్పారు. సార్ చెప్పండి సార్, సైదుల్ సార్. సార్ అందరికీ శుభోదయం సార్. మేడం సాయంత్రం సార్. శుభ సాయంత్రం సార్. మేడం గారు చాలా చక్కని ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. పీపీటీ చాలా బాగుంది. నెక్స్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది సార్. బట్ ఒక చిన్న సజెషన్ సార్, ఒకటి అది వెల్కమ్ సార్, ఏంటంటే వెల్కమ్. మేడం చాలా చక్కగా సార్ అన్ని ఫార్ములాస్ బాగా చెప్పారు, అన్ని బాగా చెప్పారు. బట్ ఏంటంటే ఒక చిన్న నాకు అనిపించినటువంటి అంశం సార్, మేడం ఇక్కడ థింగ్స్ డజంట్ ఇంక్లూడ్ ఇన్ స్పీచ్ అన్నారు కదా సార్. అవునండి. అందులో వచ్చేసి అంటే మాక్సిమం అన్నిట్లలో సార్, బట్ నేను దీంట్లో గమనించాను మాక్సిమం అన్నిట్లలో ఉంది. ప్లస్ దీంట్లో ఇక్కడ నెగిటివ్ సెక్సువల్ రిలీజియన్ అని చెప్పారు కదా సార్ ఇక్కడ. అవునండి, అవునండి. అయితే నేనేమంటున్నాను సార్ అంటే ప్రతి ఫార్ములా నచ్చింది సార్. అది 100% నేను దాన్ని ఒప్పుకుంటున్నాను సార్. బట్ ఏంటంటే మేడం గారు చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెగిటివ్ అని చెప్పారు కదా సార్ అక్కడ. అవునండి. అంటే ప్రతి ఒక్కదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుండేనేమో. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ అంటే పిల్లల్ని ఒరే అబ్బాయి చాలా చక్కగా చదువుకోవాలి, మీరు చిన్న వయసు, ఇంటర్మీడియట్ వయసు, 10th క్లాస్ వయసు, మీరు చక్కగా చదువుకోవాలి. మీరు చక్కగా చదువుకుంటే మంచిగా కలెక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, ఏంటి ఇట్లా అవుతారు. అంతెందుకు మన ఊర్లో, మన పక్క ఊర్లో, లేకపోతే మన డిస్ట్రిక్ట్ లో అని చెప్పేసి మన పేపర్ స్టేట్మెంట్ లో వచ్చేటటువంటి విషయాలు చెప్తాం సార్. అలా చెప్తే బాగుంటుంది. అంటే నెగిటివిటీ అంటే మీరు చదవకపోతే చెడిపోతారు, మీరు నాశనం అవుతారు, మీరు దొంగలు అవుతారు, మీరు ఇట్లా అయిపోతారు, అట్లా అయిపోతారు అని చెప్తే నెగిటివ్ అవుతుంది సార్. బట్ అలా చెప్పవద్దు, ఇలా చెప్తే బాగుంటది అని చెప్పి ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుండేనేమో అని ఒక చిన్న వెలితిగా అనిపించింది సార్ నాకు. ఇది ఖచ్చితంగా కవర్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నిటిని, అంటే ఇప్పుడు మనము చిన్నపిల్లల స్టేజ్ లో లేము సార్, మనము అన్ని తెలుసుకునే స్టేజ్ లో ఉన్నాము. అటువంటి విషయాలు మనము మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం మనం. ఇప్పుడు మనము సపోజ్ ఒక స్కూల్ లెవెల్లోనో లేకుంటే ఒక ఇంటర్మీడియట్ లెవెల్లోనో కాలేజ్ లెవెల్లోనో ఉంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ గా. మనం ఒక నెగిటివ్ అని మనం మాట్లాడినామంటే ఆ విషయాన్ని మనం మనం మెమరైజ్ చేసుకుంటాం. మనం ఏ నెగిటివ్స్ మాట్లాడకూడదు అనేటువంటి విషయం మాట్లాడాలి. సెక్సువల్ ఉన్నది అక్కడ. సెక్సువల్ అనేది అది ఎక్కడా పనికిరాదు ఆ మాట అనేది. సో ఇవన్నీ నెగిటివ్ ఏదైతే మనం యూజ్ చేయమో అది మనకు తెలుసు కాబట్టి, మనం మెచ్యూర్ అయినటువంటి మనం కాబట్టి అది మనం ఎక్కువ మనం ప్రొలాంగ్ పోలేదు. మళ్ళీ ఎందుకంటే ప్రొలాంగ్ పోతున్నా కొద్దిగా దాని కాంట్రవర్సీస్ అని పెరుగుతుంది. అందుకని దాన్ని అక్కడ వదిలిపెట్టండి. అంతేనా మేడం? తెలుసా మేడం? Yes, sir. Because already మనకు అవన్నీ వర్డ్స్ తెలుసు కాబట్టి ఐ డెంట్ ప్రొలాంగ్ సార్. అక్కడికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. మనము పిల్లలకు అంటే వేరేలాగా చెప్పేవాళ్ళమేమో, బట్ వి ఆల్ ఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్. సో అందుకే నేను ఆ వర్డ్స్ కి ఎగ్జాంపుల్స్ అంటూ ఏమి ఇవ్వలేదు. సో దట్స్ ద రీజన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి నకుల్ గారు. సార్ రమేష్ సార్ గారు మీరు మ్యూట్ లో ఉండండి సార్ కొంచెం. రమేష్ సార్. నకుల్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి మేడం. చాలా మంచిగా చెప్పారు మేడం. చాలా మంచిగా సబ్జెక్ట్ అర్థమైంది. 42 minutes లో చాలా మంచి విషయం చెప్పారు. కాకపోతే చిన్న సజెషన్ మేడం, నేను పెద్దోని కాదు, బట్ ఏంటంటే మీరు చెప్పేది ఏదో కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండేమో అసలు యాక్చువల్గా మనకు వచ్చేసి 40 minutes. అంటే వచ్చేసి 40 minutes. సో ఐ వాంట్ టు గివ్ ద మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేసి కొంచెం స్పీడ్ అయ్యాను. 100% ఇచ్చారు మేడం. కాకపోతే మీకు టైం ఇంకొక 5 నిమిషాలు టైం
సార్ Yes, sir. ఇంకొకటి ఓకే we మేడం, should ఓకే, చాలా appreciate. మంచిగా చెప్పారు. అందరూ అప్రిషియేట్ చేయాల్సిందంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్పీచ్ మేడం, ఫస్ట్ స్పీచ్ సార్, ఫస్ట్ క్లాస్ సూపర్ సూపర్ మేడం, సూపర్ ఇంత సూపర్. సక్సెస్ఫుల్ గా లాస్ట్ బ్యాచ్ లో మీకన్నా ముందు బ్యాచ్ లోనే మేడం కంప్లీట్ చేసుకొని డేర్ చేసి వచ్చింది మన దగ్గరికి. సూపర్ సూపర్. అప్రిషియేట్, ఆల్ ఆఫ్ అప్రిషియేట్. యాక్చువల్ గా మీరందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఇఫ్ ఐ హావ్ డన్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ జస్ట్ ఎక్స్క్యూజ్. చాలా నేర్చుకుంటాను, ఇంకా చాలా మంచి టాపిక్స్ తో మేము ముందుకు వస్తాను. సూపర్ మేడం, మంచిగా వెల్కమ్ మేడం. నెక్స్ట్ Thank you. సార్, నెక్స్ట్ వచ్చేసి సురేందర్ గారు, కొమ్ము సురేందర్ గారు. నమస్తే సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, అడగండి సార్. నమస్తే సార్. సునీత మేడం గారు, మీరు ఫస్ట్ స్పీచ్ అంటున్నారు కానీ ఫస్ట్ స్పీచ్ కాదనిపిస్తుంది మేడం. చాలా బాగా చెప్పారు సార్, కూల్ గా చాలా బాగా చెప్పారు మేడం. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ మేడం. నెక్స్ట్ త్వరలోనే మీరు మెంటర్ గా వెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. వెరీ గుడ్. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే మేడం. డీజే అలోక్ గారు. సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అలోక్ గారు అన్మ్యూట్ చేసుకోండి. డీజే అలోక్ గారు సార్. ఓకే, నెక్స్ట్ రాణి కొచ్చాల మేడం. రాణి కొచ్చాల గారు. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయితే మేడం చాలా అద్భుతంగా చెప్పారు సార్. లాస్ట్ క్లాస్ లో నేను క్లాసెస్ విన్నాను, ఇప్పుడు ఫెసిలిటేటర్ ని. చాలా అద్భుతంగా చెప్పారు సార్. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. ఒక చిన్న సజెషన్ కాదు, నాకు అనిపించింది ఈ రోజు చెప్పాలి అనుకున్నాను. లాస్ట్ ఈ అదేంటి ABCDE లో ఎవాల్యూషన్ లో ఆ ఫీడ్బ్యాక్ ఏం చెప్పాలి అని అనుకుంటే ఎలా చెప్తారు ఫ్రెండ్స్ అన్న విషయంలో నాకు ఎప్పటి నుండో ఇది ఒక క్వశ్చన్ లాగా ఉంది సార్. ఎందుకంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అది కరెక్ట్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకు అంటే మన మీద పాజిటివ్ ఉన్న వాళ్ళు బాగా చెప్పావు సూపర్ అంటారు, లేకుంటేనేమో బాగా చెప్పకపోయినా ఎక్కడ బాధపడతాను. కాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో, ఒక స్పీచ్ స్టార్ట్ చేస్తున్నామో, స్టేజ్ మీదకి వెళ్లే ముందే మన ఫోన్ ని ఎవరికన్నా ఇచ్చి మన వీడియో తీయమని చెప్పాం అనుకోండి, A వచ్చేస్తుంది, B వస్తుంది, C వస్తుంది, D వస్తుంది, E కూడా వచ్చేస్తుంది కదా సార్. మనమే చూసుకోవచ్చు, ఎవరు మనకి చెప్పనవసరం లేదు. వెరీ గుడ్ సజెషన్. కరెక్ట్ గా తీసారు అనుకోండి, డైరెక్షన్ మొత్తం అంతా వచ్చేస్తుంది కదా నా ఒక ఆలోచన సార్. ఓకే, మేడం మన ఆలోచన బాగుంది, కానీ మన ఫోకస్ అంతా కూడా ఫోన్ మీదే ఉంటుందేమో, అది కూడా చూసుకోవాలి. మేడం ఇచ్చి వదిలేసేయాలి, దాని గురించి మనం ఆలోచించకూడదు. శ్రీధర్ సార్, మేడం గారు అన్నట్టు మీ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకసారి మన మిర్రర్ ముంగట స్పీచ్ మనం ఇచ్చుకుంటూ కూడా బాగా ఏర్పడుతుంది సార్. బాగుంటుంది సార్. అది దట్ ఈస్ ఒక పబ్లిక్ స్పీకర్ కావాల్సిన ముఖ్యమైన లక్షణం సార్. మనం వెళ్లే ముందు, కంటెంట్ డెలివరీ చేసే ముందు, మనం ఏమైతే చెప్పాలనుకుంటామో, ఎంత టైం మెయింటైన్ చేయాలనుకుంటున్నామో ఆ టైం మొత్తం కూడా మనం మిర్రర్ దగ్గర కనుక నిలబడి 2-3 times 4 times కనుక ఫస్ట్ అంటే మనకి అలవాటు అయిందా ఈ టైం షెడ్యూల్ ఇవన్నీ మెయింటైన్ అయితే ఎట్లా వస్తుందంటే మేడం, మన ప్రాక్టీసింగ్ లో వస్తుంది, ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ రావాలంటే ముందు మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ వీడియో తీసుకుని ఇవన్నీ పక్కకు పెట్టి మిర్రర్ కూడా చేసుకోవాలి. మిర్రర్ పక్కన పెట్టేసామంటే ఇస్ అ వెరీ 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 ఎక్స్పీరియన్స్ మేడం. దాన్ని ఉపయోగించుకుంటే అందరు పర్ఫెక్ట్ స్పీకర్స్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సంజీవ్ కుమార్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, నెక్స్ట్ సార్ ఎఫ్ఆర్ శ్రీనివాస్ గారు, రంగా శ్రీనివాస్ గారు. సారీ సార్. చెప్పండి సంజీవ్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం ఆసమ్ స్పీచ్ మేడం, చాలా బాగుంది మేడం. మీరు ఏ పాయింట్స్ అయితే చెప్పారు మేడం, అది మీ స్పీచ్ లో కనిపించింది మేడం. చాలా చక్కగా క్లియర్ కట్ గా ఉంది మేడం స్పీచ్. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి సార్. రమేష్ గారు. రంగా శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ ఇందాక ముందు, మాకంటే ముందు. ఇస్తాను సార్. రమేష్ గారు మాట్లాడండి. మాట్లాడండి సార్. నేను మీరు మాట్లాడారు. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం సునీత మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సునీత మేడం గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు లాస్ట్ బ్యాచ్, నేను కూడా లాస్ట్ బ్యాచ్ లోనే పూర్తి చేసుకున్నాను. నెక్స్ట్ నా టాపిక్ కి మీరు ఒక బూస్టింగ్ ఇచ్చారని మాత్రం చెప్పగలను. ఇంకా సార్కి కూడాను, వడ్డేపల్లి సార్కి కూడాను కంగ్రాట్స్ చెప్తున్నా సార్. మీ స్క్రీన్ షేరింగ్ అత్యంత అద్భుతం సార్. అస్సాం అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా
మేడం గారు డెలివరీకి అనుగుణమైనటువంటి స్క్రీన్ షేర్ చేశారు సార్. చాలా చాలా బాగా చేశారు. కంగ్రాట్స్ సార్. నెక్స్ట్ ఇంతకు ముందు గురువులు మిత్రులు సత్యం సార్ అడిగారు ఫీడ్బ్యాక్ విషయంలో. సార్ అడిగింది 100% వాస్తవం. నేను కూడా గ్రూప్ లో ఉన్న మిత్రులందరికీ కూడాను పేరు పేరున మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం అందరము కూడా నేర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఫ్రెండా కాదా అనేది కాదు. మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి అంటే నిష్కర్షగా, నిక్కచ్చగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పితేనే నిజమైన ఫ్రెండ్ నా దృష్టిలో. మీరు దయచేసి అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే ఏమవుతుంది అంటే మేమేమనుకుంటాము అంటే ఈరోజు సునీత మేడం గారు బాగా చెప్పారు అన్నప్పుడు రేపు ఇంకొకసారి చెప్పినప్పుడు రేపు నేను చెప్పినప్పుడు బాగుందంటే ఇంకా మేము కొత్త కొత్త విధానాలు నేర్చుకోవడానికి కానీ మీకు నేర్పడానికి కానీ అవకాశం ఉండదు. నేను మిత్రులకు ఇచ్చేటువంటి సలహా ఒకటే, మిత్రత్వం అనేటువంటిది బాగా లేకపోయినా బాగుందని చెప్పడంలో మిత్రత్వం అంటే నేను అలాంటి మిత్రత్వాన్ని అసలు ఒప్పుకోను. దయచేసి ఉన్నటువంటి మాటను ఉన్నట్లుగానే చెప్పాలి. మా లోపాలను మాకు మీరు చెబితేనే మేము సరి చేసుకోగలుగుతాం, మీకు ఒక మంచి సందేశాన్ని మరియు అదేవిధంగా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం, మంచి టెక్నిక్స్ ఇవ్వగలుగుతాం. కాబట్టి మిత్రులందరికీ గ్రూప్ లో ఉన్న వారికి మరియు మీరు కూడా ఎవరైతే లిఫ్ట్ అయిపోయిన మిత్రులు ఉన్నారో వారికి కూడా చెప్పండి. ఒకవేళ ఏదో ఇచ్చేస్తున్నాం ఫీడ్బ్యాక్, దయచేసి అలాంటిది వద్దు, ఉన్న ఫీడ్బ్యాక్ ఉన్నట్లు ఇవ్వండి అని. మరి ఇంత చక్కని సెషన్ ఇచ్చినటువంటి సునీత మేడం గారికి మీకు మరి ఇంకా ఎక్కువ ఉన్నతమైనటువంటి స్థాయికి గంపా నాగేశ్వరరావు సారు ఏ ఉద్దేశంతో అయితే నేర్చుకోండి పంచండి అన్నారో మీ నుండి ఇంకా మంచి మంచి సెషన్స్ వినాలని ఆశపడుతూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. నెక్స్ట్ FR మారోజు సార్. మా కనపడట్లేదు సార్. శ్రీధర్ సార్ ఒక చిన్న సూచన ఇక్కడ శ్రీధర్ నీలా గారు హ్యాండ్ రైజ్ డైరెక్ట్ చేస్తున్నారు సార్. మీరు చార్ట్ లో అక్కడ వెళ్ళేసి దాంట్లో చేయండి సార్, అప్పుడు ఇక్కడ దార్వాళ్ళకి కనబడుతుంటది. సో ఓకే. సో అన్యదా భావించకండి. ఫెసిలిటేటర్స్ కానీ లేకుంటే మెంటర్స్ కానీ ఫస్ట్ నేను తీసుకునేది ఫీడ్బ్యాక్స్ మన పార్టిసిపెంట్స్ దగ్గర తీసుకుంటున్నాను సార్. మళ్ళీ మాకు టైం ఇస్తాను. అన్యదా భావించకండి దయచేసి. మెంటర్స్ కానీ లేకుంటే వీళ్ళకి కానీ. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసేసి పి రాజు గారు. నెక్స్ట్ ప్రియాంక మేడం. ప్రియాంక రాజు గారు చెప్పండి. రాజు గారు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సునీత మేడం సార్. ఫస్ట్ క్లాస్ అన్నారు, చాలా బాగుందండి. ఫస్ట్ క్లాస్ అనిపించడం లేదు. థ్యాంక్ యూ సార్. ఇందాక మారా అయితే చెప్పారు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ వన్ సజెషన్ మేడం, దిస్ నాట్ ఎ కంప్లైంట్. షూర్ సార్. అయితే నేను ఇప్పుడు గత 4 రోజుల నుంచి చూస్తున్నాను. యాక్చువల్లీ బిఫోర్ దిస్ ఈ క్లాసెస్ కంటే ముందు నేను అసలు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు మేడం. బట్ దాన్ని ఎఫెక్టివ్ పబ్లిక్ అని అంటారని కూడా తెలియదు. బట్ ఎవరైనా మాట్లాడుతుంటే మనకు ఏమనిపించింది అంటే కంపల్సరీ మనం కూడా స్టేజ్ పైన అట్లా మాట్లాడాలనే కాంక్ష అయితే మనసులో ఉండేది. ఆ కాంక్షతోనే ఇందులో జాయిన్ అయ్యాను. అయితే మేడం ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే మేడం, టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ హ్యూమరస్ కూడా యాడ్ చేయాలండి స్పీచ్. అండ్ నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి నేను గంపా నాగేశ్వరరావు యూట్యూబ్ లో చాలా ఫాలో అయ్యాను. అయితే ఆయన చెప్తున్నారంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఈ షుడ్ బి స్టార్ట్ విత్ ఎనీ ఒక చిన్న కథ కానీ, చిన్న షాయరీ కానీ, పద్యం కానీ. సో నిన్న చెప్పారు చూడండి, నేను కెరటం కానీ పడినందుకు కాదు పడి లేచినందుకు అని చెప్పారు. వెరీ ఇంప్రెసివ్. అట్లా అంటే నా ఉద్దేశం నేను ఐఎమ్ లెర్నర్ మేడం, ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్. సరే రాజు గారు, ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. మేడం ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసేది మేడం దాంట్లో మా పీపీటీలో కూడా. ఎంత దృఢంగా స్టార్ట్ చేస్తే అదే దృఢమైనటువంటి క్లోజింగ్ చేయాలి. క్లోజింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఓపెనింగ్ కూడా అదే విధంగా స్ట్రాంగ్ చేయాలంటే మనం వెళ్ళినటువంటి ప్లేస్ మనం అబ్జర్వ్ చేసేసుకొని అది ఎక్కడ ఉన్న ప్లేస్, పబ్లిక్ స్పీచా, కాలేజ్ లో ఉన్న స్పీచా, లేకుంటే ఏదున్న స్పీచ్, ఆ ప్లేస్ ని అబ్జర్వ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని పాజిటివ్ థింకింగ్స్ ని మనం తెలుసుకొని దాన్ని పాజిటివ్ థింకింగ్ తో స్ట్రెస్ చేసుకుంటూ వస్తే అప్పుడే మనం ఎప్పుడైతే పాజిటివ్ గా వాళ్ళ మీద మనం రియాక్ట్ అవుతున్నామో టోటల్ ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తం కూడా మనకి హ్యాంగ్ ఓవర్ అయిపోతారు.
దాని తర్వాత అదే విధంగా క్లోజింగ్ కూడా అదే స్ట్రాంగ్నెస్ తోని, అంటే ఒక స్టోరీస్ తోని కావచ్చు, మోరల్ విలువలతోని కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు, ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ తోని కనుక ఇచ్చినట్లయితే స్పీచ్ ఎక్కడ అడ్డం సార్. ఫస్ట్ ఏదో అంటారు చూసిన ఫస్ట్ అట్రాక్షన్ ఇస్ ద బెస్ట్ అట్రాక్షన్. ఫస్ట్ మొదటి మనం ఒక 2 నిమిషాలు ఏదైతే ఉన్నదో స్పీచ్ దాన్ని స్ట్రాంగ్ గా కనుక ఇచ్చినట్లయితే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ సక్సెస్ఫుల్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గివింగ్ ద ఫీడ్బ్యాక్. రాజు గారు agree with you. సార్. సారీ. Thank you very much. థ్యాంక్ యూ సార్. ప్రియాంక మేడం. హలో సునీత గారు. హలో మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. సో యువర్ ఫస్ట్ స్పీచ్ యాజ్ యూ థాట్ యూ హావ్ డెలివర్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కీప్ గోయింగ్ ఇన్ ద సేమ్ వే. జస్ట్ స్మాల్ కరెక్షన్. ఏమనుకోదు, టీచర్ గా కొంచెం ఉంటదండి. మీరు అన్నారు కదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని. యాజ్ మన వాళ్ళు కొంతమంది చెప్పారు కదా, ఏమనంటే మీరు అనెక్డాట్ తో కానీ కోట్స్ తో కానీ స్టార్ట్ చేసేసి స్ట్రాంగ్ ఎండింగ్ కూడా దట్ ఇస్ ఫైన్. బట్ వీ నీడ్ టు క్రాక్ సమ్ జోక్స్, వీ నీడ్ టు యాడ్ సమ్ స్టోరీస్. ఓకే, మీకు టైం ఉంది, ఐ యాక్సెప్ట్ దట్. బట్ స్టిల్ యూ నీడ్ టు ఇంక్లూడ్ దీస్ ఆల్సో. అండ్ ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే మేడం, థింగ్స్ డజంట్ ఇంక్లూడ్ ఇన్ ద స్పీచ్ కి బదులు థింగ్స్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద స్పీచ్ ఇస్ ద రైట్ సెంటెన్స్. సో ఇది ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి మేడం. అది నేను చెప్పాను కదా, ఐ విల్ బి ఆనెస్ట్ అండ్ ఐ విల్ బి జెన్యూన్. ష్యూర్ గా నేను ఇలాగే ఉంటా మేడం. వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ జస్ట్ సే దట్ we need to correct ourselves. So we people are here to learn and grow more. Thank you madam. Yeah, sure, definitely madam. ఎప్పుడైతే నెగిటివ్ మనం ఇచ్చామో ఫీడ్బ్యాక్ వస్తుంటే దాంట్లో పాజిటివ్ తీసుకుంటారు. దాన్ని డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ కావాలి అంటే వాట్ ఇస్ ద పాయింటింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ దాని నెక్స్ట్ స్పీచ్ లో దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. మెన్షన్ దట్ ఇట్ ఇస్ నెగటివ్ బికాజ్ నో మేడం ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినా గానీ, అప్రిషియేషన్స్ వచ్చినా గానీ అది వర్కౌట్ కాదు. అది కొన్ని తీసుకోవాలి, వర్క్ బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంటారు దాంట్లో. థ్యాంక్ యూ మేడం. వెరీ స్పీచ్. లక్ష్మి మేడం, మెంటర్ లక్ష్మి మేడం గారు. ఎవరు సార్? శర్మ గారు, జేవి శర్మ గారు. శర్మ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో, మాట్లాడండి సార్. హలో, శుభ సాయంత్రం అండి అందరికి. చెప్పినటువంటి విషయాలలో చాలా సీరియస్ కానీ ఇంకా నెగిటివ్ రావద్దని కానీ చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. నెగిటివ్ గా అవతల వాళ్ళు మన గురించి మనకు ఫీడ్బ్యాక్ ఎలా కొట్టే అందులో ఒక్కటి మనం ఇందులో 8C ఫార్ములాలో మనము అబ్జర్వేషన్ అని ఒకటి బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటే మనం చెప్పేదంతా అవతల వాళ్ళు వింటున్నారా లేదా అనేటువంటిది మనం ఫస్ట్ ఒక అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇచ్చేటువంటి వాళ్ళలో ముఖ కవళికలలో చాలా తేడాలు ఉంటాయి. మనం స్పీచ్ ఇస్తున్నాం అంటే తప్పనిసరిగా ఒక మాట్లాడుతున్నామంటే అవతలి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేటువంటిది మనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే క్లాసులలో మనం చూస్తుంటాం కాబట్టి క్లాసులో పిల్లలు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు జాగ్రత్త చేస్తున్నారు అని కనపడుతుంటుంది మనకి. సో వీటిలలో మనం వాటిలో ఒకటి అబ్జర్వేషన్ ఒకటి చూస్తే మనకి మనం చెప్పేది అవతలి వాడు కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తాగా. సో ఇప్పుడు మనకు చెప్పినటువంటి మేడం చెప్పినటువంటి దానిలో చాలా అద్భుతంగా చెప్పారు. మొదటి స్పీచ్ అన్నారు కాబట్టి చాలా మంచి అనిపించింది. కాకపోతే ఏంటంటే టైం ఒకటి ఉంది చూడండి, ఈ టైమును ఫిక్స్ చేసే వరకు ఏమవుతుందంటే చెప్పేటువంటి విషయాలన్నీ చెప్తామో లేదు అనేటువంటి విషయాలలో మొత్తం అన్ని లైన్గా చదువుకుంటూ పోతాం. ఈ చదువుకుంటూ పోయేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, చెప్పినట్టు లేదు చదువుకున్నట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి విషయం ఏదైతే పెద్దగా ఉంటుందో, లెంతీ బాగా ఉంటుందో అలాంటి సందర్భాలలో చెప్పినట్టుగా కాకుండా చదివినట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ఉన్న విషయాన్ని చిన్న చిన్న విషయాన్ని మామూలుగా అక్కడక్కడనే కొట్టేసుకుని చెప్తే బాగుంటుంది. మొత్తానికి మొదటి అన్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వినోద్ గారు, వినోద్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓం, అందరికి శుభ సాయంత్రం. సునీత మేడం గారి సెషన్ చాలా బాగుంది. వింటుంటే అయితే మొదటి సెషన్ లాగా లేదు, తను చెప్తే గానీ మొదటి సెషన్ అనిపించలేదు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారు, శ్రీధర్ నీల గారు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు నీలా శ్రీధర్. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను.
మరి శ్రీశైలం సారు నేను చాలా ట్రైనింగ్లో టీచర్స్ ట్రైనింగ్లో ఎస్ఆర్పిగా స్టేట్ రీసెర్చ్ గ్రూప్లో పనిచేసాము. అయినప్పటికీ ఎంత మాట్లాడుతున్నప్పటికీ ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఇంత సైంటిఫిక్గా ఒక ఉపన్యాసం ఇవ్వాలా అనేటటువంటి అంశం చాలా విషయాలు తెలుస్తున్నాయి సార్. ముఖ్యంగా మరి ఈరోజు సునీత మేడం ఫస్ట్ క్లాస్ అంటున్నారు కాబట్టి చాలా నీట్గా ప్రజెంటేషన్ చేస్తూ చాలా బాగా చెప్పడం జరిగింది. ఎన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా చేయడం జరిగింది. సో ఒక చిన్న సజెషన్ ఏమిటి సార్ అంటే, మరి ఈ ఉపన్యాసంలో మనము ఈ రిలీజియస్ కానీ తర్వాత పొలిటికల్ కానీ వాడొద్దు అన్నారు. బహుశా మనం ఒక హిందూ ధార్మిక సంబంధం లేకుంటే ఒక క్రిస్టియన్ దాన్ని ఒక ముస్లిం దాన్ని ఇట్లా ధార్మిక సమస్యకు వెళ్తే దానికి సంబంధించి మాట్లాడవలసి ఉంటుంది. సిచ్యువేషనల్ బట్టి మాట్లాడొచ్చు, సందర్భాన్ని బట్టి మనకు మాట్లాడొచ్చు, ఉంటదేమో అని మాట్లాడొచ్చు. ఖచ్చితంగా సందర్భాన్ని బట్టి మన అదే అక్కడ చెప్పాం కదా సార్, అంశాన్ని బట్టి మనం పోయినటువంటి ప్రదేశం ఎట్లాంటిదో ఆ ప్రదేశాన్ని ఆలోచించుకొని దాన్ని బట్టి మనం అక్కడ ప్రెజెంటేషన్. అవును సార్, అన్నింటికి ఇది వర్తించదేమో, సందర్భాన్ని బట్టి మనం ఆలోచన ఒకటి సార్. కామన్ థింగ్ లో చూసుకుంటే చెప్పాల్సిన అవసరం మనకు. ఓకే సార్, అదొకటి సూచనలు అంటే అదే వచ్చేస్తుంది సార్. ఇంకొకటి సార్, మనకి ఫీడ్బ్యాక్ అనేది 50% మనకు మనం వాళ్ళ యొక్క ముఖ కవళికలు మన బాడీ లాంగ్వేజ్ని ఎట్లయితే ప్రేక్షకులు గమనిస్తుంటారో, ప్రేక్షకుల యొక్క ముఖ కవళికలను బట్టి కూడా మనకు మన స్పీచ్ ఎలా వెళ్తుంది, మనం ఏం మార్పు చేసుకోవాలి అనేది కూడా 50% ఫీడ్బ్యాక్ అనేది ప్రేక్షకుల ద్వారా అప్పుడే డయాస్ మీదనే మనకు తెలిసిపోతుంది. ఒక 50% మన మిత్రుల ద్వారా తెలిసిపోతుంది అనేది నా ఆలోచన సార్. టైం తక్కువ ఉన్నది మనకి, నెక్స్ట్ మనకి వేరే వాళ్ళకి ఇచ్చేసారి లింక్ ఇవ్వాలి. ఇంకొక 2 తీసుకుంటాను. లక్ష్మి మేడం లేరా? సార్ కొమ్ము సురేందర్ ని అన్మ్యూట్ చేయండి సార్. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను సార్, ఇచ్చాను ఇంతకుముందు ఇచ్చేసాను. నెక్స్ట్ శ్రీశైలం సార్, శ్రీశైలం గారు. శ్రీశైలం సార్ ఉన్నారా? ఓకే, నెక్స్ట్ అబ్దుల్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అబ్దుల్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. యా, మాట్లాడండి. ఈవినింగ్ సార్ అండ్ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం సో వండర్ఫుల్ గా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు, ప్రెజెంటేషన్ వెరీ నైస్. సో చిన్న సబ్మిషన్ ఏంటంటే, సో డైలాగ్ మాడ్యులేషన్ లో కొంచెం వేరియేషన్స్ ఉంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని నా అభిప్రాయం మేడం. కొంచెం దాన్ని చూసుకోండి డైలాగ్ మాడ్యులేషన్ లో. ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ లో డైలాగ్ మాడ్యులేషన్ వల్ల జనాలు మన వైపు అట్రాక్ట్ అవుతుంటారు అనమాట. సో అది కొంచెం చూసుకుంటే యువర్ స్పీచ్ వండర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే సార్, షూర్ సార్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. రాథోడ్, రత్న రాథోడ్. రాథోడ్ గారు. గుడ్ ఈవినింగ్ సునీత మేడం గారు. సార్ మీరు వీడియో ఆన్ చేసుకోవాలి సార్, వీడియో ఆన్ చేయకపోతే కట్ చేస్తాను నేను. మేడం నా పేరు రతన్ రాథోడ్ అండి. సెషన్ క్లోజ్ చేయరా? చేస్తాను సార్, చేసేస్తాను లాస్ట్. నా పేరు రతన్ రాథోడ్ అండి. నేను బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోవాలి సార్ మిగతా వాటి. మేడం ఈ రోజు మీ క్లాస్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మీ ఒకటి చిన్న సబ్మిషన్ ఏంటంటే నా తరపు నుంచి కొంచెం ఇంతకుముందు అబ్దుల్ సార్ చెప్పినట్టు కొంచెం వాయిస్ మాడ్యులేషన్ అన్నమాట. త్రూ అవుట్ కంటెంట్ అంతా ఒకే మాడ్యులేషన్ లో ఒకే వాయిస్ లెవెల్లో చెప్పకుండా ఎక్కడ పిచ్ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అది ఒక్కడే చూసుకుంటే చాలా మార్బులస్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్పీచే కాబట్టి అది ఆ స్టేజ్ ఫీవర్ అనేది మీ వాయిస్ లో కనిపిస్తుంది. ఎవరైనా బాగా పబ్లిక్ స్పీకర్ అయితే ఇట్లే పట్టేస్తారు కాబట్టి దాన్ని కొంచెం మీరు మాడ్యులేషన్ చేసుకుని వెళ్ళగలిగితే మీరు అనుకున్న స్థాయికి మీరు రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బ్యూటిఫుల్ గా ప్రిపేర్ చేశారు. శ్రీశైలం సార్, శ్రీశైలం సార్, శ్రీశైలం సార్. మధుసూదన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మధుసూదన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీశైలం సార్ మాట్లాడండి లాస్ట్ గా, మీతో క్లోజ్ చేస్తాను. శ్రీశైలం సార్. సార్ లావణ్య మేడం మాట్లాడాలి. లావణ్య మేడం ఉన్నారు. లావణ్య గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సునీత మేడం. మేడం వెరీ గుడ్ క్లాస్ మేడం. అండ్
ఏంటంటే మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ మీ క్లాస్‌లోనే మీలోనే మేము చూసినట్టు అనిపించింది మేడం. బాడీ లాంగ్వేజ్ గానీ అండ్ ప్రిపేర్ బిఫోర్ స్పీకింగ్ గానీ ఇదంతా గూడా మీలో చూసుకున్నట్టు అని అనిపించింది మేడం. ఫీడ్‌బ్యాక్ విషయానికొస్తే మీరు చెప్పేటప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు అందరూ నిమగ్నమైపోయి విన్నారు చూసిండ్రా? ఇంకా దానిలోనే మీ ఫీడ్‌బ్యాక్ అనేది అర్థం చేసుకోండి మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అండ్ ఇది ఫస్ట్ స్పీచ్ అంటున్నారు కాబట్టి, ఫస్ట్ క్లాస్ అంటున్నారు కాబట్టి మేడం, ఎవరు మీరే చెప్పారు కదా మేడం, పుట్టుకతోటే ఎవరు స్పీకర్స్ కాలేరు అని చెప్పేసి. Yes, ma'am. మీరు ఏంటంటే ఫస్ట్ క్లాస్‌లోనే ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిండ్రంటే నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా చాలా చాలా మంచి స్పీచెస్ ఇస్తూ అందరి మనసులు దోచేసుకోవాలని అనుకుంటున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ థ్యాంక్ యూ గుడ్ వెరీ మచ్. క్లాస్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ ఓకే యూ. ఓకే అందరికీ థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలండి ఈ క్లాస్ లో పార్టిసిపేట్ అయినందుకు. సో మన టైం చాలా తక్కువ ఉంది, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇంతటితో మళ్ళీ ఒక క్లోజ్ క్లాస్ ఉంది సార్ చేస్తున్నాను. మాకి. అన్మ్యూట్ చేసేసుకొని జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై భారత్, హింద్, వందే జై మాతరం. భారత్, వందే మాతరం. జై భారత్. వందే మాతరం. Thank you, sir.